ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే జీసస్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్, అంటే యేసు క్రీస్తు సంపూర్ణమైనటువంటి బలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తాం. 10వ అధ్యాయానికంటే ముందు యేసు క్రీస్తు సంపూర్ణము లేదా పరిపూర్ణమైనటువంటి ప్రధాన యాజకుడు అనే విషయం నేర్చుకుంటూ వచ్చాం. మీరు చాలా జాగ్రత్త వినాలి. 10వ అధ్యాయం కంటే ముందు యేసు క్రీస్తు సంపూర్ణుడు లేదా పరిపూర్ణుడైనటువంటి ప్రధాన యాజకుడు. ఈ 10వ అధ్యాయం మనకు తెలియజేసేది ఏంటి అంటే యేసు క్రీస్తు పరిపూర్ణమైనటువంటి బలి లేకపోతే ఆఫరింగ్ లేకపోతే సాక్రిఫైస్ అనే విషయం మనం చూస్తాం. అయితే మీరు దయచేసి గమనించండి, ఈ వాక్య భాగాల్ని మనము ఎందుకు పదే పదే ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చాడు భక్తుడు అంటే మీరు గమనించండి, ఈ బైబిల్ అనేది ఏదో సింపుల్గా దేవుడు ఒక బైబిల్ ఉండాలి కదా అని చెప్పేసి 66 పుస్తకాలు ఆ యొక్క దేవుని యొక్క ప్రేరణ చేత భక్తులు రాసక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు. దీని వెనకాల ప్రతి ఒక్క వచనము, ప్రతి వర్డు లేదా అక్కడ రాయబడింది అంటే దాని వెనకాల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఒకటికి 2-3 సార్లు కొన్ని వాక్య భాగాలు పదే పదే మెన్షన్ చేయబడ్డాయి అంటే దాని వెనకాల దేవుడికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది కనుక అది మనకు రివీల్ చేస్తూ వస్తున్నాడు దేవుడు. మీరు గమనించండి, యేసు క్రీస్తు పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సాక్రిఫైస్ని లేకపోతే బలిని చేసిన విషయాన్ని మనం ప్రతిదినం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒకసారి మీ యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళడానికంటే నేను దయచేసి ఒక మాట చెప్తాను. ఏంటి అంటే ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో లాంగ్ బ్యాక్ ఇంగ్లాండ్ దేశంలో ఒక విలేజ్లో మనకు ఆర్చ్ ఉంటుంది కదా, చర్చెస్ పైన మామూలుగా మీకు తెలుసు కదా, ఆర్చ్ పైన రాసిన విషయం ఏంటి అంటే మీరు గమనించండి, వి ప్రీచ్ జీసస్ క్రూసిఫైడ్ అన్నటువంటి మాట రాసి పెట్టారట. అంటే ఏంటి అంటే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఏమని రాశారు చెప్పండి? మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. సో అక్కడ రాసిన విషయం ఏంటంటే వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. సో చక్కగా ఎంతో మంచి గాడ్లీ ప్రీచర్స్ అంటే చక్కగా దైవభక్తి కలిగినటువంటి సేవకులు ఈ వాక్య భాగాన్ని బోధిస్తూ యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా, సిలువ శక్తి ద్వారా, సిలువలో అర్పింపబడినటువంటి త్యాగము ద్వారా మనకు రక్షణ వచ్చింది అనే విషయాన్ని ప్రకటిస్తూ వచ్చారు. కాలక్రమేణా ఒక జనరేషన్ మారిన తర్వాత ఇంకొక జనరేషన్ ఏం చేశారు అంటే మీరు గమనించండి, ఈ క్రూసిఫైడ్ అన్నటువంటి వర్డ్ ఎందుకు? సో యేసు క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి బోధలు, అదేవిధంగా ఆయన మార్గాలు అనుసరించి మనం వెళ్తే బాగుంటుంది కదా, ఈ వర్డ్ ఎందుకు అనుకొని అంటే యేసుక్రీస్తు యొక్క మాదిరికర జీవితాన్ని బోధిస్తూ వెళ్ళిపోతుంది కదా, బాగుంటుంది కదా అని చెప్పి ఏం చేశారటంటే ఆ క్రూసిఫైడ్ అయినటువంటి వర్డ్ని తీసివేశారట. అప్పుడు ఏం మిగిలింది చెప్పండి? వి ప్రీచ్ క్రైస్ట్. అంటే ఏంటి? మేము క్రీస్తుని, అంటే సిలువ అనేటువంటి మాట ఏమైపోయింది, ఇంకా పక్కెళ్ళిపోయింది. సో యేసుక్రీస్తు బోధించాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆయన జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి అదే వాక్యం, ఇంకా ఈ క్రూసిఫైడ్ మాట అనేది పక్కకి వెళ్ళిపోయింది. సో ఇలా ఈ యొక్క ప్రీచింగ్ అంతా కొన్ని రోజులు కొనసాగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటే కొంతమంది వచ్చి అనుకున్నారంటే ఏంటి అంటే ఆర్చ్ని చూసేసి ఎప్పుడు చూసినా క్రీస్తు దగ్గర ఆగిపోవాలా? మీకు అర్థమైందా? మేము ఏమనరా అక్కడ ఉంది అంటే వీ ప్రీచ్ క్రైస్ట్ అంటే ఏంటి? మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాము. సో క్రీస్తు అనే మాట దగ్గర ఎందుకు ఆగిపోవాలి మనము? దానికి ఎందుకు పరిమితి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అంటే మీరు గమనించండి, యేసు క్రీస్తును పరిమితి చేయకుండా దానికి బదులుగా స్లోగా ఏం చేశారు అంటే ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి కరెంట్ అన్ని అఫైర్స్ అన్నీ తీసుకొచ్చి ప్రసంగించడం మొదలుపెట్టారట. అంటే ఏంటి? ఓకే, కరోనా వచ్చింది కాబట్టి 4 రోజులు అదే ప్రసంగం. ఇంకా ఎందుకు వచ్చింది కరోనా అంటే అవిధేయత ఉంది కాబట్టి. ఎందుకు వచ్చింది కరోనా అంటే పాపం ఉంది కాబట్టి. ఈ కరోనా అని చెప్పి ఇక క్రీస్తును ప్రక్కన పెట్టి ఇక 1 month 2 months నాకు తెలిసి కొంతమంది సంవత్సరం అంతా బోధించవచ్చు కొంతమంది ప్రీచర్స్. ఈ క్రీస్తు అనేటువంటి మాట పరిమితి చేసేసి ఇంకేమొచ్చింది? ఈ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి? ఓకే, అక్కడ మణిపూర్లో ఏం జరిగింది కాబట్టి అదే 4 ప్రసంగాలు. కేరళలో ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చింది దాని గురించి ఒక 1 week 1 month అంతా 2-3 ప్రసంగాలు. చివరికి ఈ పొలిటికల్ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఈ విధంగా ఆ విధంగా అని చెప్పేసి చివరికి ఇంకేంటి అంటే ఎమోషనల్ మోరల్ ప్రీచింగ్స్ అన్నీ బయటకు వచ్చేసి ఏం చేస్తారంటే ఓకే మనం ఎలా ఉండాలి, విజయానికి 10 మెట్లు ఏంటి, మన బ్రతుకులో అప్పులు తీరాలంటే ఏం చేయాలి, ఆర్థికంగా సెటిల్ కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వినడానికి చర్చ వస్తుంది. వి నో ఫర్ షూర్ వాక్యము వింటే వాక్యం ఇవన్నిటికీ సొల్యూషన్. కానీ ఈ క్రీస్తు అనే మాటను ప్రక్కన పెట్టి ఇవన్నీ తీసుకొచ్చి చివరికి ఏం మిగిలిందట ఆచిపోయిన వి ప్రీచ్. మేమేం చేస్తాం? మేము ఏం ప్రకటిస్తున్నాం?
అక్కడ ఏం మిగిలింది చెప్పండి? ఫస్ట్ అక్కడ రాయబడిన మాట ఏంటంటే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని. కానీ ఇప్పుడు ఏం మిగిలింది? మేము ప్రకటిస్తున్నాము. ఏమైనా ప్రకటిస్తాము. ఒకరి జీవితం మనకు తెలిసిందా? జీవితాన్నే ప్రసంగము. నా లైవ్లీ టెస్టిమనీ ఈజ్ నాట్ ఎ గాస్పల్. మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. నా యొక్క టెస్టిమనీ అనేది సువార్త కాదు. మీ టెస్టిమనీ అనేది సువార్త కాదు. కొంతమంది ఏంటి అంటే ఓకే లైవ్లీ ఎగ్జాంపుల్ కావాలి, అప్పుడే బాగా అర్థమవుతుంది అంటారు జనాలకి. నీ టెస్టిమనీ, నా టెస్టిమనీ ఏంటి అంటే దేవుడు మన బ్రతుకులు మార్చాడు, అంతేగాని అది సువార్త కాదు. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు నీ పాపం నిమిత్తము మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఇదే సువార్త. నా జీవితం సువార్త కాదు, నీ జీవితం సువార్త కాదు. కానీ ఈ లోకంలో ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు వాక్యానికి 10 నిమిషాలు చోటు ఇచ్చేసి ఇంకా గంట సేపు ప్రసంగాలు మైకులు పట్టుకుని ఓకే దేవుడు ఏం చేస్తాడు, నీకు ఏం బాగా చేస్తాడు అంటే అదే వింటాం. నిజంగా ఇదే చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడికి మనం వెళ్ళాలి. ఎంత బాగా చెప్తాడంటే జీవితాల్లోనికి మనసులోకి చొచ్చుకొని వెళ్తాయి. ఏంటి? శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది, సంతోషం అన్నీ కూడా, భార్య, భర్త, ఇవన్నీ అఫ్కోర్స్ వి ప్రీచ్. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వెన్ యూ రియల్లీ నో అబౌట్ యువర్ క్రైస్ట్, యేసు క్రీస్తుని నువ్వు కరెక్ట్గా తెలుసుకున్న వ్యక్తివి అయితే ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు అంగీకరించినటువంటి క్రీస్తు చెప్పిన విధంగా నువ్వు జీవిస్తే ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. నేను చెప్పినప్పుడు అర్థమైందమ్మా మీకు? నువ్వు అంగీకరించినటువంటి క్రీస్తుని సరిగా అంగీకరించి నువ్వు నమ్మకంగా జీవించినట్టయితే యేసు క్రీస్తు దగ్గర సమస్యకు సొల్యూషన్ లేని ఏదైనా ఉందా చెప్పండి? ఉందా ఏదైనా? మన దగ్గర సొల్యూషన్ లేదు, కానీ దేవుని దగ్గర అన్ని సొల్యూషన్సే. అది నేను చదివినప్పుడు అనుకున్నాను ఎట్లా అంటే జనాంగం కేవలం ఆ కాలంలో కాదు. సో వీ ప్రీచ్ క్రూసిఫైడ్ అనే క్రైస్ట్ క్రూసిఫైడ్ మాట తీసేసి మేము ప్రకటిస్తున్నామంటే ఏమైనా ప్రకటిస్తున్నాం. ఈ లోకంలో మనుషులకు అటువంటి బోధనలు ఇష్టం. ఈవెన్ వాక్యం బాగా తెలిసిన వ్యక్తులైనా ఎవరైనా కూడా బికాస్ దే లవ్ క్రౌడ్ మోర్ దెన్ గాడ్. మన చర్చలు అన్నీ నింపబడాలి, మనకి ఎలా ఉండని. బట్ అది కాదు ఇక్కడ దేవుడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో పదే పదే ఇటువంటి వ్యక్తుల గురించే ఆయన 1కి 10 సార్లు అన్నీ కూడా మెన్షన్ చేసి ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ పుస్తకం రాశాడు. మీరు వినండి, లోకంలో మీరు గమనించి ఆలోచన చేస్తే ఎంతకాలం, నేను చాలాసార్లు చెప్తాను, ఎంతకాలం ఎంత జనాభా ఉన్నా, ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది దేవుని దగ్గరకు వచ్చి ముందుకు వెళ్ళిపోయినా కూడా బట్ వాట్ యూ హోల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, దేని కొరకు నిలబడ్డావో, నువ్వు అంగీకరించినటువంటి క్రీస్తు గురించి నీకు అవగాహన లేకపోతే కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు దేవుడు, లేదా శ్రమ వచ్చినప్పుడు మాత్రమే కాదు దేవుడు, సంతోషం అప్పుడు మాత్రమే కాదు దేవుడు, ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో, ప్రతి సమయంలో కూడా నీ దేవుడు నీకు ఎప్పుడు రక్షకుడుగానే ఉండాలి. అందుకే నేను ఒక మాట చెప్తాను, గుర్తుందా నీకు? మీకు రోగం వచ్చినప్పుడు మాత్రమే కాదు, రోగం రాకపోయినా నీ దేవుడే. అయ్యో ప్రభా ఈ సమస్య నాకు ఉంది కాబట్టి ఇప్పుడే నిజంగా మీరు నాకు కనబడుతున్నారని కాదు, నేను సృష్టించినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు ఏం చేయాలంటే ఆయన అంగీకరించి ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ ఈరోజు మరి దేవుడు యేసు క్రీస్తు ఆయన ఏంటి అంటే పరిపూర్ణమైనటువంటి బలిగా ఉన్నటువంటి దేవుడు. దయచేసి ఇక్కడ వాక్యభాగం చూద్దాం. ఏంటి అంటే మీరు చూడండి, యేసు క్రీస్తు పరిపూర్ణమైనటువంటి బలియాగంగా అర్పించబడ్డ తర్వాత ఈ 10వ అధ్యాయానికి వచ్చిన తర్వాత చూసే మాట ఏంటి అంటే మీరు చూడండి, ఆయన నచ్చని లేకపోతే ఆయనకు నచ్చనటువంటి విషయాలు చూద్దాం ఈరోజు. అదేవిధంగా ఆయనకు నచ్చినటువంటి కార్యాన్ని చూస్తాం. అంటే ఏంటి అంటే దేవుడికి అయిష్టకరమైంది ఒకటి ఉంది, డిస్ప్లీజర్ అంటాం. ఏంటి, ఎందుకు అయిష్టకరంగా మార్చబడింది అంటే మీరు చూడండి 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏమని రాయబడింది అంటే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరు. మీరు వినండి, దీస్ ఆఫరింగ్స్ వర్ ఇన్సఫిషియంట్ టు సాటిస్ఫై గాడ్స్ రిక్వైర్మెంట్. అంటే ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి అర్పణలన్నీ కూడా దేవుని యొక్క అవసరతలు తీర్చడానికి సరిపోయినవి కావవి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి సరిపోయినవి కాదు. కానీ మీరు గమనించండి, ఇక్కడ అవి ఉన్నటువంటి అర్పణలన్నీ కూడా ఏ మనుషుల్ని కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయవు కనుక వాటిలో నాకు ఇష్టం లేదు, వాటిని మనం పాటించడానికి వీలు లేదు అని దేవుడు ఏం చేశాడు? ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు మనం వాక్యాన్ని వింటాం, వాక్యం తెలుసు అంటాం, ఇంకా చేసేటువంటి ఆచార పద్ధతులు చేస్తూనే ఉంటాం. ఇదేంది, మన అక్కడ గుడిదలకి వెళ్తాం, అక్కడ మనకు జుట్టు అర్పిస్తాము, అన్నీ చేస్తాము, కొబ్బరికాయలు కొట్టేస్తారు కొన్ని, ఇవన్నిటికన్నా మళ్ళీ చర్చికి వస్తాం, చక్కగా కూర్చుంటాం. ఆ గుడిదల లాంటి ప్లేసెస్కి వెళ్ళేవారు నిజమైన క్రైస్తవులు కాదు. స్టిల్ ఇంకా వాళ్ళకి యేసుక్రీస్తు తెలియదు. మీకు అర్థమవుతుందా? ఇంకేమో ఇంకా తమిళనాడు ఒక ప్లేస్ ఉంది కదండి, ఏంటది నేను మర్చిపోయాను.
నా వేలంగా సంథింగ్ ఏమున్నాయి పేర్లు అవన్నీ. ఈ ప్లేసెస్కి వెళ్ళేవారు నిజమైన క్రైస్తవులు కాదు. బికాస్ దే డోంట్ నో క్రైస్ట్ హూ ఈజ్ క్రూసిఫైడ్. వాక్యం ఏం చెప్తుంది క్లియర్గా, మీరు ఎన్ని బలి అర్పించినా వాక్యం ఏది చేసినా కూడా అవి ఎప్పటికీ సంపూర్ణ సిద్ధి. ఇంత చక్కగా వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము? మనకు వాక్యం అది ఇంపార్టెంట్. 100 మంది ఇక్కడ వెళ్తారో అదే త్రో మనకి ఇంపార్టెంట్, అదే కదా. వాక్యం ఇంపార్టెంట్ కాదు. వాక్యాన్ని పాటించినంత వరకు అటువంటి తప్పుడు మార్గంలో జీవించగలం మేము. వాక్యాన్ని సరిగా తెలుసుకోనంత వరకు ఇంకా కూడా ఈ పద్ధతులు ఆచరణలో మగ్గాల్సింది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేర్ ఆర్ లాట్ ఆఫ్ చర్చెస్ స్టిల్ ఫాలో ద ట్రెడిషన్, బట్ వీ డోంట్ ఫాలో బికాస్ స్క్రిప్చర్స్ అగేన్స్ట్ ఇట్. దేవుని యొక్క వాక్యము ఇటువంటి ఆచారాలకి ఇటువంటి వ్యవహారాలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఎందుకు కొనసాగించాలి? మనం ఎందుకు పాటించాలి చెప్పండి? అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు మాత్రమే హౌస్ ఓపెన్ చేసుకోవాలి, ఈరోజు మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఈరోజు మాత్రమే ఇది చేయాలని. ఇటువంటి దాంట్లో ఇంకొక చిక్కుకొని బ్రతుకుతున్నారు అంటే ఆ వ్యక్తికి నిజమైన క్రైస్తవుడు ఎవరో, ఆ క్రీస్తు ఎవరో తెలియదు. అందుకే దేవుని యొక్క వాక్యం మీరు గమనించండి. ఈ పాత నిబంధనలు అర్పింపబడినటువంటి అవన్నీ కూడా ఏంటంటే రాబోచున్న మేలుల ఛాయ కలిగినవి అన్నాడు. ఛాయ అంటే ఏంటి మీరు గమనించండి. మీరు చూడండి, ఇక్కడ దేవుని యొక్క షాడో అంటాం. షాడో ఇక్కడ గమనిస్తే నేను రియల్, నా యొక్క నీడ కాదు రియల్. మీకు అర్థం చెప్పిన మాట, ఉన్నటువంటి వ్యక్తిని నేను నిజమైన వ్యక్తిని కాదు, నా నీడ కాదు అక్కడ. సో ఒరిజినల్ అనేది ఒరిజినల్, ఎప్పుడు కూడా జిరాక్స్ అనేది జిరాక్సే. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా ఎంతోమంది వ్యక్తులు కూడా మీరు గమనించిన ఒకవేళ మీరు అనుకోవచ్చు, మరి ఎందుకు దేవుడు అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు ఇవన్నీ విషయాలను ఆలోచన చేసినప్పుడు మీరు వినండి. పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రతి ఒక్క బలి అంతా కూడా ఏంటి అంటే స్కూల్ మాస్టర్ అన్నట్టు. ఏంటి, ఒక చిన్న పిల్లాడికి ఎలాగైతే దేవుని వద్దకు రావాలో నేర్పించేటువంటి విషయాలు. ఇప్పుడు చిన్న పిల్లాడికి మనం ఏం చేస్తాం చెప్పండి? సిరప్ వేస్తాం. క్యాప్సూల్స్ ఇవ్వడానికి ఒకవేళ ఇచ్చామనుకోండి ఏమవుతుంది? పెద్ద ఒకవేళ మెడిసిన్స్ ఇచ్చామనుకోండి, ట్యాబ్లెట్స్ ఏమవుతుంది? తను తీసుకోలేడు, ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? సిరప్తో వేస్తాం. మీరు గమనించండి, ఆ టైంలో దేవుడు ఏం చేశాడు వారికి? ఆ విధంగా సిరప్ లాంటి ఆ యొక్క వాటితో ఏం చేశాడు? చక్కగా వారిని స్కూల్లో నేర్పించినట్టుగా దేవుడు అంటే ఎవరనే విషయం తెలుసుకోవడానికి ఆ బలుల ద్వారా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. కానీ ఎదిగిన తర్వాత దేవుడు అప్డేట్ చేసి అన్నీ కూడా మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఇంకా కూడా నేను సిరపే తాగుతాను అనుకుంటే నీకున్నటువంటి రోగము తగ్గిపోతుంది చెప్పండి? ఒకవేళ 5 ml 10 ml ఆ విధంగా చిన్నపిల్లలు వేసుకున్నట్టుగా నీకు వచ్చిన సిక్నెస్కి అవే ఎంఎల్ని తీసుకుంటానంటే నీకున్నటువంటి రోగం కానీ జ్వరం కానీ తగ్గిపోతుందా? మరి ఏది కావాలి చెప్పండి? మీకు ఏం కావాలి? చక్కటి బలమైనటువంటి లేదా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఎక్కువ డోస్ ఉన్నటువంటి మెడిసిన్స్ కావాలి, సిరప్ కావాలి. మరి వాక్యానికి వచ్చేసరికి మాకొద్దు అని ఎందుకంటాం చెప్పండి? మాకొద్దు, మేము ఇంకా కూడా అదే సిరప్ తాగే స్థితిలో ఉంటాము. ఇంకా అదే స్థితిలో ఉంటామంటే చిన్నపిల్లలకి 5, 6, 7 years వాళ్ళకి లోకం అంటే తెలియదు, సరిగా మెచ్యూరిటీ అంటే తెలియదు, ఇంకా వారు ఎలా జీవించాలో ఎలా నడవాలో ఏది తెలియదు. అలానే నేను కూడా అలానే బ్రతుకుతాను అంటే నీకు వాక్యము మెచ్యూరిటీగా అంగీకరించినంత కూడా నువ్వు నేర్చుకోకపోతే నీ జీవితం కూడా చిన్నపిల్లల్లాగా క్రీస్తును అంగీకరించే వ్యక్తిలాగానే ఉంటావు. అందుకే ఈరోజు క్లియర్గా వాక్యం ద్వారా మనతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు చూడండి, ఆ బలులు అర్పించేటువంటి ఎడతేయకుండా అర్పించే ఒకే విధమైన బలులు వాటిని తెచ్చివారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగజేవి. ప్యాసోవర్ పస్కా పండుగ దినమున ఆ కాలంలో 1 వారంలోనే 3 లక్షల పశువులను అర్పించేవారట. ఎన్ని చెప్పండి? 1 వారంలోనే 3 లక్షలు గొర్రెలు కానీ మేకలు కానీ ఇలా 3 లక్షల పశువుని అక్కడ వధించేవారు. కిద్రోను వాగంతా కూడా రక్తంతో నిండిపోయేది. అయితే వాక్యం రాయబడిన మాట 2వ వచనంలో చూస్తే అలాగూ చేయగలిగిన ఇక్కడ చూడండి, సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి జ్ఞాప్తి పాప జ్ఞాప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించడం మానదురు కదా అంటే దేని వాక్యంలో చూస్తే మీరు దయచేసి గమనించాల్సిన విషయం ఏంటి అంటే అర్పించేటువంటి అర్పణలో ఒకవేళ పాపాన్ని తీసివేయగలిగితే వాటిని అర్పించకుండా ఇంకే విధంగా అలానే కొనసాగించవచ్చు. కానీ అవి ఏవి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయట్లేదు కాబట్టి ఎందుకు ఇంకా 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 వాటి విషయంలో మనం కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అందుకే మీరు గమనించండి, ఈరోజు వాక్యాన్ని సరిగా తెలియనటువంటి వ్యక్తులు ఎలా బోధించినా ఎలా తీసుకెళ్ళినా ఎలా నడిపించినా తలలోపుకుంటూ పరిగెత్తేటువంటి జనాలు ఎక్కువైపోయారు. అందుకే మనకు తెలుసు, ఒక ఆయన యెరూషలేము ప్రాంతంలో మట్టి తీసుకొచ్చి అమ్మినా కూడా ఒక ఇది నిజమైన మట్టి ఏదో పరిశుద్ధమైన మట్టి అనేది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను. ఎక్కడికి వెళ్ళిపోతారు క్రైస్తత్వం అనేది?
అందుకే చెప్పాను, ఎన్నో ట్రెడిషన్ చర్చెస్ ఉన్నాయి ఇప్పుడు. సిఎస్ఐ కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ లూథరన్ చర్చెస్ కానీ ట్రెడిషన్స్ ఇంకా ఫాలో చేస్తూ లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు దేవుడికి మేము మధ్యవర్తి అనుకుంటే ఇంకా జీవించే స్థితిలో ఉన్నారు. బట్ వాక్యం చెప్పేది అంటే అవి నిష్ప్రయోజనమైనవి అని చెప్పాడు దేవుడు. బట్ మనకి ఏంటి, మనకి ఇంకా అవే కావాలి. ఎందుకు చెప్పాడు, మనకి ఇంకా అవే కావాలి. ఒక మాట చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా. ఇఫ్ యూ ట్రైంగ్ యువర్ బెస్ట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ విల్ వర్క్ త్రూ ఇట్. నువ్వు మారాలి అని అనుకొని నువ్వు డిసిషన్ తీసుకొని నువ్వు వర్క్ చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను మారుస్తాడు. నేను అసలు మారను, ఇలానే ఉంటాను అంటే ఎంత మంచి వాక్యం ఎత్తబడినా ఎంత చేసినా ఎవరు కూడా మిమ్మల్ని మార్చలేరు. కాబట్టి ప్రేమ దేవుళ్ళ దయచేసి వినండి, ఇవన్నీ ఏంటి అంటే ఛాయ రూపం గల వస్తువులే నిజస్వరూపం కాదు కనుక వాటి యందు మనం మనసు పెట్టడానికి వీల్లేదు. అయితే 3వ వచనం చూసి రాయబడిన మాట ఏంటంటే, అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చున్నవి. ఇక్కడ ఏమని రాయబడింది చెప్పండి అమ్మా. ఆ బలులు అర్పించడం ద్వారా ఏటేట ఏం జరుగుతుంది, పాపంలే జ్ఞాపకం వస్తున్నాయి కానీ పాపక్షమాపణ మాత్రము దొరకట్లేదు. ఈ పాపంలో జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి ఇవి సరైనటువంటి కావని దేవుడు చెప్పినప్పుడు ఇంకా 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 ఇటువంటి దాంట్లో చిక్కుకొని దాన్ని ఈ కాలంలో ఉన్నటువంటి ప్రీచర్స్ ఏం చేశారు, రిప్లేస్ చేశారు. ఏ విషయంలో, డివోషనల్ ప్రీచింగ్స్ అని, కరెంట్ అఫైర్స్, యుద్ధం అని చెప్పినాడు కరెంట్ అఫైర్స్ అని, లేదా పొలిటికల్ ఎరా కానీ, లేదా ఫిలాసఫీ కానీ, ఇవన్నీ తీసుకొచ్చి ఈ పుల్పిట్ నుండి బోధించేటువంటి వ్యక్తులు ఎక్కువ అయిపోయారు. కానీ అవన్నీ కూడా గాస్పల్ కాదు, అవన్నీ సువార్త కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాడు చెప్పండి వాక్యంలో, గట్టిగా చెప్పాలి మీరే. సువార్త అన్నాడా? మన సువార్త కాదు, మన జీవితం కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి. సో వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తునే ప్రకటించడానికి ఇక్కడ ఉన్నాము. కానీ మీరు వినండి, సిలువ అనేటువంటి ఆ సన్నివేశమో మాట లేకపోతే మన రక్షణకు అర్థం లేదు. అందుకే నేను టీచింగ్ చేసే టైంలో కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్తాను స్టూడెంట్కి, ఇఫ్ యూ ప్రీచ్, ప్రతిసారి చేసిన ప్రతి ప్రసంగంలో కూడా రక్షణ అనే మాట లేకపోతే ఆ ప్రసంగానికి అర్థం అనేది లేదు. మేబీ యు ఆర్ సేవ్డ్ టుడే బట్ స్టిల్ యూ నీడ్ టు లర్న్ మోర్ అబౌట్ యువర్ సాల్వేషన్. నువ్వు రక్షణపడిన వ్యక్తి ఉండొచ్చు ఈరోజు, కానీ ఆ రక్షణ గురించి ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే వాక్యం ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలి. అందుకే ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేశాను, 2 తోడేలు ఉన్నాయని చెప్పాను. ఏంటి చెప్పండి? ఒకటి శారీరకమైన తోడేలు, ఇంకోటి ఏంటి ఆత్మీయమైన తోడేలు. దేన్ని ఎక్కువ నువ్వు ఫీడ్ చేస్తే అదంతా బలంగా తయారవుతుంది. నువ్వు ఆత్మీయమైనటువంటి తోడేలను ఫీడ్ చేసుకుంటే ఆత్మానుసరంగా ఆత్మీయంగా ముందుకు వెళ్తావు. ఒకవేళ శారీరకంగా నువ్వు తోడేలను ఫీడ్ చేసుకుంటే ఆత్మీయంగా ఎదగడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుళ్ళ దయచేసి గమనించండి, ఈ ఆఫరింగ్స్ అనేటివి లేకపోతే అప్పుడు అర్పింపబడినటువంటి ఈ యొక్క బల్లన్నీ కూడా దేవుడికి ఇష్టమైనవి కావని విషయం చూస్తున్నాం. ఎందుకు అంటే అవి దేవుడి యొక్క అవసరతను రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా లేదు. అదేవిధంగా 4వ వచనంలో చూస్తే రాయబడిన మాట ఏంటి అంటే, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మీరు వినండి, ఎనిమల్ బ్లడ్స్ నెవర్ రిమూవ్ సిన్. మీకు అర్థమవుతుంది కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ యొక్క జంతు బలులు కానీ ఏది కూడా, లోకంలో ఉన్నది ఏది కూడా ఎప్పుడు కూడా నిజంగా విడుదల అనేది కలిగించదు. విడుదల అనేది ఇవ్వదు. అందుకే మీరు దయచేసి గమనించండి, ఆ రోజు మీరు ఆలోచన చేస్తే ఇన్సఫిషియెంట్గా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా అబులిష్ చేసి అసలైనటువంటి పర్ఫెక్ట్ సాక్రిఫైస్ నేననే విషయాన్ని యేసుక్రీస్తు చూపించాడు. మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఏంటి అంటే మొట్టమొదటిగా బలి అర్పించిన వ్యక్తులు ఉన్నారు. ఎవరు అర్పించారు చెప్పండి? ఎవరు అర్పించారు? కయీను హేబెలు అర్పించాడు. కయీను హేబెలు అర్పించినప్పుడు మనం చాలాసార్లు విన్నాం ఈ మాటను. ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? ఎందుకు దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు చెప్పండి? ఎందుకు అంగీకరించలేడు? అయ్యో, ఎన్నిసార్లు మనం వింటానే ఉన్నాం. చెప్పండి ఎందుకు? కొంతమంది చాలామంది ఏంటంటే సరిగా వాక్యం వినకుండా, నాకు తెలిసి మీ అందరికి క్లారిఫై అయిందిలే. చాలామంది ఏమంటారంటే హేబెలు మంచిగా తీసుకొని వచ్చాడు, కయీను మంచిగా తీసుకుని రాడు, అందుకే దేవుడు తిరస్కరించాడు అనుకుంటాను. కానీ మీకు చాలాసార్లు చెప్పిన వాక్యం రాబడిన విషయం ఏంటి అంటే, ఆయన శ్రేష్టమైన తీసుకొచ్చాడు, కయీను కూడా. బట్ ఎందుకు దేవుడు అంగీకరించలేదు మరి? రైట్, ఏంటి కరెక్ట్? వాక్యంలో ఉన్న మాట బయటకు వస్తుంది. ఏంటి? సత్క్రియ అనేది సరిగా లేదు. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు ఏంటో తెలుసా? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా, పాపంలో ఉన్నా, మోసం చేసినా, అబద్ధాలను ఏం చేసినా, ఓకే దేవుడు తీసుకుపోయి ఒక 5,000 2,000 అక్కడ ఇచ్చేస్తే చాలు, నా పాపాలు క్షమించబడ్డాయి అలా అనుకుంటే హేబెలు కంటే ముందు ఎవరు అర్పణ అంగీకరించాడు దేవుడు? ఎందుకు అంగీకరించలేదు?
అది శ్రేష్టంగా ఉన్నా కూడా తన సత్క్రియ అనేది అక్కడ ఒకవేళ నీ హృదయము సత్క్రియ చాలా సరిగా ఉండి వాక్యానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు 1000 రూపాయలు దేవస్థానంలో ఇచ్చినా, సత్క్రియ సరిగా లేకుండా నువ్వు 50,000 దేవస్థానానికి ఇచ్చినా, నీ 50,000 ఎప్పుడు కూడా దేవస్థానంలో ఘనంగా ఎంచబడదు. కయ్యను యొక్క అర్పణ తిరస్కరించబడిన విధంగానే కష్టంగా ఏం జరుగుతుంది చెప్పండి? తిరస్కరించబడుతుంది. మనుషులు మైట్ బీ కొన్ని సంఘాలు చూస్తాం, నేను ఇది కట్టాను, అది పెట్టాను, ఇది చేశాను, నేను 1,00,000 ఇచ్చాను, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చాను చెప్పి వాళ్ళ పేర్లు వినిపింపబడకపోతే ఇంకా వాళ్ళు చర్చకు రావడం కూడా మానేస్తారు. వాళ్ళ పేర్లు ఇక్కడ వినిపింపబడాలి అన్నీ కూడా. మనుషుల మధ్యలో, మనుషుల దృష్టిలో వాళ్ళంత పేర్లు చక్కగా అన్నీ లిఖించి పెట్టవచ్చు రాతిపైన, అన్నిటిపైన. కానీ దేవుని దృష్టిలో నీ పేరు లిఖించబడి పెట్టాలి అంటే నీ సత్క్రియ సరిగా ఉండాలి. అందుకే ఈరోజు ఉన్నటువంటి ఎంతోమంది విశ్వాసులు కూడా చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో నేను ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తాను, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, దయచేసి వినండి. ఇచ్చే విషయంలో కూడా నేను ఒక్కసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. షుడ్ ఆల్వేస్ ఫేత్ఫుల్ గివర్ టు యువర్ చర్చ్. నువ్వు లోకల్గా ఎక్కడ ఏ సంఘానికి నువ్వు అటెండ్ అవుతున్నావో ఆ సంఘానికి హృదయపూర్వకంగా తప్పకుండా ఆఫరింగ్స్ ఇవ్వాలి. కొంతమంది ఉంటారు ఏంటి అంటే అసలు చర్చ్లో ఒక 100 రూపాయలు వేసేసి మిగతా అంతా అందరికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పుకుంటారు. అది సరైనది కాదు. దట్స్ నాట్ రైట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. ఫస్ట్ యూ గివ్ యువర్ చర్చ్. నీవు ఈ దేవుడి యొక్క సంఘానికి, నీ లోకల్ చర్చ్కి ఇచ్చిన తర్వాత ఏదైనా నువ్వు చేయాలనుకుంటే నువ్వు వేరే అప్పుడు హెల్ప్ చేయొచ్చు. కానీ లోకల్ సంఘానికి దయచేసి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి మిగతా అంతా నేను ఎంతో వెచ్చిస్తున్నాను కాబట్టి నిజంగా నాకు ఆశలు వస్తుంది అంటే మేబీ యూర్ ఇన్ రాంగ్ ట్రాక్. సత్క్రియ బాగలేనప్పుడు ఎంత మంచి ఆఫరింగ్ తీసుకొచ్చినా, సత్క్రియ బాగలేకుండా ఎంత చక్కగా నువ్వు ముందుకెళ్ళినా కూడా నీ జీవితంలో దేవుని దగ్గర మెప్పు పొందుకోవడం అనేది చాలా కష్టం. మీ జీవితానికి, మీ ఆత్మీయ జీవితానికి మీరే బాధ్యులు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. నువ్వు ఆత్మీయ ఎదగాలి అన్నా, ముందుకు సాగాలి అన్నా దయచేసి వినండి. నీ జీవితాన్ని దేవునిలో ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసేటువంటి, పాటించేటువంటి పద్ధతులు అలవాటు ప్రకారం ఒక ఆదివారం వచ్చామా, ఓ గంట సేపు కూర్చున్నామా, కానికేసి వెళ్ళామా కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటే నువ్వు కయ్యను లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తివే. సత్క్రియ సరిగా లేకపోతే గాడ్ డు నాట్ హ్యావ్ ప్లీజింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. గాడ్ నీడ్స్ యువర్ హార్ట్. దేవుడికి నీ హృదయం కావాలి. నువ్వు ఎంత ఇస్తున్న దానికంటే, ఎంత నువ్వు తీసుకొస్తున్న దానికంటే నీ హృదయం దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయము సరిగా ఉంది అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సేవించగలవు. అందుకే ఈరోజు నేను చాలా జాగ్రత్త చెప్పాను. ఎన్నో సందర్భాల్లో ఈ ఆచరణ పాటించడం మాత్రమే కాదు, ఆదివారం చక్కగా కూర్చుంటే భక్తులాగా చప్పట్లు కొడుతూ పాటపడి మిగతా మండే నుండి సాటర్డే వరకు మళ్ళీ ఎక్కడెక్కడ ఎన్నో విధాలుగా ఇన్వాల్వ్ అయ్యాలని నేను చాలామందిని చూస్తున్నాను. ఇటువంటి మనస్తత్వం కలిగి జీవించినంత కాలం కూడా నీ రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క సాక్రిఫైస్ గురించి సంవత్సరం అంతా బోధించిన అర్థం కాదు. ఆ క్రూసిఫైడ్ అయినటువంటి మాటను తీసి లోకంలో ఈ విధంగా అయితే మేము బోధిస్తున్నామన్న బోధనలే బ్రతుకుతాం, కానీ మేము ఏ సిలువ వేడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నామన్నటువంటి మాటను పూర్తిగా అర్థం చేసుకోలేము. కాబట్టి దేవుని బిడ్డలు దయచేసి వినండి, వీటిలో ఏ మాత్రం కూడా దేవుడికి సంతోషం లేదు. మీరు ఇంకా పాత పద్ధతిలో జీవిస్తూ ఇంకా కూడా వాటి వైపు చూస్తూ వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఈ ట్రెడిషను, ఆ వ్యవహారం, ఈ పద్ధతి, ఆ పద్ధతిని పాటించుకుంటూ నీ క్రీస్తు యొక్క సాక్రిఫైస్ గుర్తించకపోతే మీరు వినండి, దేవుడికి దాంట్లో ఇష్టం లేదు. అందుకే దయచేసి ఒక మాట చేసి ముందుకు వెళ్దాం. చూడండి 8వ వచనం చూడండి. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చక ఇదిగో నేను వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్ర చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ 2వ దాన్ని స్థిరపరచుటకు, వినండి చాలా జాగ్రత్తగా, మొదటి దానిని జాగ్రత్తగా చదవాలి మీరు. 2వ దాన్ని స్థిరపరచడానికి మరి దేవుడు కొట్టేసినప్పుడు ఈ లోకంలోని ఎన్నో సంఘాలు కూడా ఇంకా దాన్ని పాటిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? దాని దగ్గరికి పరిగెత్తాం. ఏమైనంటే వాళ్ళు చాలా ఎంతో పెద్ద సంఘాలు, పాస్టర్ గారు ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారు, ఎంతో ధనవంతులు ఉంటారు, ఎంతో క్రౌడ్ వెళ్ళిపోతుంది అక్కడికి. క్రౌడ్తో సంబంధం లేదు మనకి, చర్చ్ బిల్డింగ్తో సంబంధం లేదు. వాక్యం చెప్పే విషయం ఏంటి అంటే 2వ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని దేవుడు ఏం చేశాడు? మరి దేవుడే కొట్టేసినప్పుడు మనం ఎందుకు ఇంకా వెళ్ళడం అక్కడికి? మీరు గమనించిన 2వది ఈ విషయం ఆలోచన చేస్తే ఏంటి అంటే, ఈ బలులు కాదు, ఈ మేకల గొర్రెల ఎడ్ల యొక్క రక్తం కాదు మీకు రక్షణ ఇచ్చేది, పాపక్షేమం కలిగించేది. యేసుక్రీస్తు ఏమన్నాడు వాక్యం? ఇదిగో నేనే ఏం చేశాను, శరీరధారిగా లోకానికి వచ్చి ఉన్నాను.
క్రీస్తే లోకానికి వచ్చాడు కాబట్టి పర్ఫెక్ట్ సాక్రిఫైస్ చేయడానికి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి ఆయన యొక్క ఇష్టానుసారంగా బ్రతికితేనే నీవు నేను ఖచ్చితంగా దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలం. కాబట్టి దయచేసి వినండి ప్రేమ దేవుని రేఖసంలో ఆలోచన చేస్తే సఫిషియన్సీ ఆఫ్ ద ఆఫరింగ్ అనే విషయం చూసినప్పుడు ఏంటి అంటే యేసుక్రీస్తులో మాత్రమే ఆ సంపూర్ణత అనేది ఉంది. యేసుక్రీస్తులో మాత్రమే ఆ పరిపూర్ణత ఉంది. కాబట్టి ఇంకా క్రీస్తును ప్రక్కన పెట్టి క్రీస్తు యొక్క పరిపూర్ణతను క్రీస్తు యొక్క శిల్వ త్యాగాన్ని ప్రక్కన పెట్టి నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు పరిగెత్తినా ఎంత చేసినా, అందుకే చెప్తున్నాను, కేవలం అలవాటు ప్రకారం కేవలం వచ్చి ఆదివారం కూర్చుండి వెళ్ళిపోయి ఇంకా సంఘానికి మాకేం సంబంధం లేదు, మేము బయట వారం అన్నట్టుగా జీవించడానికి వెళ్ళలేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈ 4 ఆడలు వాళ్ళతోనే ఉండి మీరు పెట్టుకోవాలని చెప్పట్లేదు. అంటే ఏంటి? కనెక్షన్. ద ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ కనెక్షన్ చేసి ఈ పద్ధతి నుండి బయటకు రావాలి. ఎందుకు అంటే మన క్రీస్తు మన కొరకు పర్ఫెక్ట్ సాక్రిఫైస్ చేశాడు. నీ కొరకు రక్తాన్ని కాచిన దేవుడు పక్కవారి కోసం కాచాడు. ఒకవేళ నువ్వు ఈరోజు ఉన్నత స్థితిలో సంతోషంగా ఉన్నావేమో, నీ కోసం మరణించినటువంటి ఆ క్రీస్తు ఎక్కడో పూరి గుడిసెలో నివసించే ఆ వ్యక్తి కోసం కూడా మరణించాడు. ఆ వ్యక్తిని కూడా మార్చడానికి మరణించాడు దేవుడు. నీకున్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి తనకి ఇవ్వమని నేను చెప్పట్లేదు, కానీ ఒక్క ఆదరణతో కూడినటువంటి మాట, ఒక జస్ట్ కనెక్టివిటీ, ఒక పరిచయం, అంతే తప్ప మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఘ సభ్యులుగా మనందరం కూడా ఒక ఫ్యామిలీకి ఏంటి అంటే ఎవ్రీథింగ్ వి షుడ్, మాట అయినా మన తీరైన ప్రతి ఒక్కటి కూడా సంఘాన్ని బిల్డ్ చేసే విధంగా ఉండాలి, కానీ నాట్ టు డిస్ట్రాయ్. మనందరం చేయాల్సింది ఏంటి అంటే ఒకవేళ నేను అటువంటి స్థితిలో తప్పిపోతున్నానేమో ప్రభువా నన్ను మార్చండి, ఒకవేళ ఆ విధంగా ఆటంకంగా ఉన్నానేమో, అభ్యంతరంకరంగా ఉన్నానేమో, ఒకవేళ నా నడవడిక విషయంలో నేను ఒకవేళ ఇంకా నా మాట ద్వారా ఒక వ్యక్తిని సంఘానికి దూరం చేస్తున్నానేమో, ప్రార్థనకు రాకుండా అడ్డబండుకుంటున్నానేమో, ఈ విషయంలో నన్ను సరిదిద్దండి ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రతిదినం కూడా ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు, అలా ప్రేమను చూపించినప్పుడు పీపుల్ విల్ కమ్ టు అవర్ చర్చ్. అఫ్ కోర్స్ ప్రీచింగ్ విల్ వర్క్ త్రూ దెమ్, బట్ దాంతోపాటు మనం ప్రేమను చూపించినప్పుడు, వ్యక్తపరచడం. మీరు వినండి, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మోటివేషనల్ ప్రీచింగ్స్ చూస్తే ఏంటి అంటే ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా కూడా ఓకే పర్లేదని భుజం చేయి దట్టి కొట్టినట్టుగా తట్టినట్టుగా ఉంటుంది. చర్చ్ అంటే ఏంటి అంటే, సంఘం అంటే ఏంటి అంటే, నేను చెప్పాను చాలా తప్పు చేస్తే తప్పు అని చెప్తుంది, ఒక లోపు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇంకా చక్కగా దాన్ని కొనసాగించని చెప్తుంది. తప్పు చేసినా ఏది చేసినా కూడా నేను భుజం తట్టి కూర్చుండేటటువంటి సంఘాలు ప్రీచర్స్ సరైనటువంటి సంఘం కాదు. నీకు గాయం చేసినప్పుడు గాయాన్ని బట్టి దాన్ని కట్టుకొని దేవుని కొరకు నిలబడ్డప్పుడే ఖచ్చితంగా దేవుని కొరకు మనం బ్రతకాలి. అందుకే పర్ఫెక్ట్ సాక్రిఫైస్ గురించి మాట్లాడుతుంది. ముగిసాను చూడండి. ఇక్కడ ఈ సఫిషియన్సీ అనేటువంటి విషయం చూస్తే ఏంటంటే యేసు క్రీస్తు యొక్క సాక్రిఫైస్ అనేది ఒక్కసారి మాత్రమే దేవుడు మన కొరకు ఏం చేశాడు? కల్వరిలో తన ప్రాణాన్ని అర్పించినందుకు వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే చూడండి, అక్కడ 10వ వచనంలో యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడడం చేత ఆ చిత్తంను బట్టి మనం ఏం చేయబడ్డాం చెప్పండి? పరిశుద్ధపరచబడ్డాం. పాత నిబంధనలో సంవత్సరంకి ఒకసారి ప్రతిసారి వెళ్ళి అర్పించబడ్డ తర్వాత కూడా ఆ పాపాలకి క్షమాపణ ఎక్కడ? బట్ ఇక్కడ ఇప్పుడు ఏమైంది చెప్పండి? యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించాడు కనుక ఆ అర్పణ అనేది మన పాపానికి విడుదల అనేది కలిగించింది. మరి ఏ అర్పణను మనం అంగీకరించి ముందుకు వెళ్ళాలి? ఎవరిని స్వీకరించి ముందుకు వెళ్ళాలి? ఎవరిని అంగీకరించి ముందుకు వెళ్ళాలి చెప్పండి? పాత నిబంధనలో ఏర్పరిచినటువంటి అర్పణలను ఏర్పరిచిన ఆ దేవుడే చెప్తున్న మాట ఏంటి అంటే ఇప్పుడు అవి సరైనవి కావని చెప్పాడు. మరి దేవుడే చెప్పినప్పుడు మనుషులు చెప్తున్న దాని గురించి మనం ఎందుకు ప్రాకులాడాలి? అమ్మని చెప్పినప్పుడు మీకు అర్థమైంది కదా. దేవుడు చెప్పాడు నేను వాటిని నిష్ప్రయోజనంగా చేస్తాను, దేవుడు చెప్పాడు అవి కొట్టివేయించున్నాను, దేవుడు కరెక్ట్గా చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ఏర్పాటు చేశాడో ఆ వ్యక్తి దాన్ని ప్రక్కన పెట్టిన తర్వాత ఇంకా ఎందుకు మనం పరిగెత్తాలి? అందుకే I can see lot of people still they used to go to they wanted to go to those kind of churches still. I don't know, నాకు అర్థం కాదు ఎందుకు మరి వాక్యం తెలిసిన తర్వాత కూడా, వాక్యం అర్థమైన తర్వాత కూడా, ఎందుకంటే they need something rather than the word. అన్నీ ఉండొచ్చు, సెటప్ అంతా చక్కగా ఉండొచ్చు, అన్నీ బాగుండొచ్చు, ఆయన వాక్యమే ప్రక్కన పెట్టిన తర్వాత ఇంకా వాట్ ఈస్ దేర్ టు గో? అసలు వాక్యం ఏదైనా కలపొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న తర్వాత అటువంటి వ్యక్తుల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి ఇంకా? అందుకే వాక్యం మనం గమనించినట్టుగా వాళ్ళు ఏంటంటే కేవలం ప్రకటిస్తున్నారు తప్ప దేన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. ఈరోజు మనం అనుసరించినటువంటి దేవుడు, మనం అంగీకరించినటువంటి దేవుడు గమనించిన 12వ వచనంలో చూసి రాయబడిన మాట ఏంటి అంటే ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని, మీరు వినండి, ఒక్కసారి అన్నాడు, తర్వాత ఏమని రాయబడింది? ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాశమున ఆసీనుడై ఉన్నాడు.
మీకు అర్థమైంది మాట. ఒకసారే ఒక్క బలిని అర్పించి ఏం చేశాడు ఆయన, మీరు వినండి, దేవుని యొక్క కుడిపాశంలో ఆసనుడై ఉన్నాడు అంటే మీరు వినండి, ఆ బలి ద్వారా మనం విడుదల పొందుకున్నాము కనుక ఆ విడుదల, ఆ సాక్రిఫైస్ అనేది మన పాపాన్ని తీసేసింది. అంతేకాకుండా ఈ సాక్రిఫైస్ అనేది మన జీవితానికి సెక్యూరిటీ ఇచ్చింది, భద్రత ఇచ్చింది. అందుకే మనం వినండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చి, ఎవరు అవమానించినా, ఎవరు అసహించుకున్నా కూడా వై వాంటెడ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్, ఎందుకంటే వీఆర్ సెక్యూర్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరిని మనం సత్యవాక్యాన్ని బోధించినప్పుడు ఎవరు తిట్టుకున్నా, అసహించుకున్నా, చీదరించుకున్నా ఎందుకు మనం భయపడకుండా నిలబడాలి అంటే మనం అందరం కూడా భద్రత చేయబడ్డ వ్యక్తులు. సెక్యూరిటీ మనకుంది. ఎవరి దగ్గర ఉంది చెప్పండి సెక్యూరిటీ? దేవుని. అందుకే దేవుడు ఏమన్నాడు, నేను చెప్పాను మీకు, వీఆర్ సీల్డ్ అంటూ ద డే ఆఫ్ రిడెంప్షన్. అంటే ఏం చేయబడ్డాం మనము? ముద్ర వేయబడ్డాం. ఈ ముద్ర అనేది గివ్స్ అస్ రెస్పాన్సిబిలిటీ, గివ్స్ అస్ సెక్యూరిటీ. మీకు అర్థమైందిగా. అండ్ టెల్స్ అస్ ఆథర్షిప్ అండ్ ఓనర్షిప్. మన జీవితం పైన అధికారే దేవుడు, మన జీవితం పైన యజమాని ఉన్నటువంటి దేవుడు ఆయన, మన జీవితం పైన, మన జీవితానికి సెక్యూరిటీ ఇచ్చే దేవుడు ఆయన, మన జీవితాన్ని అదే క్షేమంతో, అదే భద్రతో చివరి వరకు నడిపించేటువంటి బాధ్యత కూడా ఎవరు తీసుకున్నారు చెప్పండి? దేవుడు తీసుకున్నాడు. మరి ఇంతకంటే గొప్ప సెక్యూరిటీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇంతకంటే గొప్ప సెక్యూరిటీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు మనకు. మీకు అర్థమవుతుంది కదా. వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ సెక్యూరిటీ అనేది మనకుంది. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. కాబట్టి ప్రేమ దేవుడు ఏక సముదాయం దయచేసి వినండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా కూడా ఆచారాల్లో, పద్ధతుల్లో చిక్కుకొని ఇంకా కూడా దాన్నే పాటిస్తూ ముందుకు వెళ్తాను, ఆ విధంగా బ్రతుకుతాను, ఈ విధంగా జీవిస్తానని చెప్పేసి. ఎందుకు అంటే మీరు వినండి, చాలామంది తెలియకుండా వెళ్ళేవారు ఉన్నారు. కానీ వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, వాక్యం అంగీకరించినప్పుడు, నీ జ్ఞానము చేత నువ్వు దాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకున్నప్పుడు, దేవుడిచ్చే జ్ఞానం చేత నువ్వు ప్రతి విధమైనటువంటి రాంగ్ డాక్టర్ని బయటకు రాగలవు. ఇంకా కూడా అదే పాలు తాగే వయసులో నేను ఉంటాను, అదేవిధంగా ఇంకా స్పూన్ ఫీడింగ్లో నేను ఉంటాను, ఇంకా కూడా అదే సిరప్ తాగే స్థితిలో నేను ఉంటాను అంటే నోబడి కెన్ సేవ్ యూ, నోబడి కెన్ చేంజ్ యూ. బలమైనటువంటి ఆహారము తినేటువంటి వ్యక్తులు ఉండాలని చెప్పి మనం చాప్టర్ 4లో విన్నాం, ఫిబ్రవరి రాష్ట్ర పత్రికలో. ఆ స్థితిలోనికి రావాలి అంటే రిమెంబర్, నీ కొరకు ఏ మాత్రము కూడా అంటే ఏ మాత్రం కూడా ఆశించకుండా, నీ జీవితం గురించి ఆశించి, నీ జీవితం కొరకు కోరుకొని తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించినటువంటి ఏకైక వ్యక్తి దేవుడు ఎవరు అంటే క్రీస్తు మాత్రమే. మరి ఆ క్రీస్తుని అంగీకరించి ఆ సాక్రిఫైస్ని గుర్తిరిగి నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం తప్పకుండా నువ్వు ఏం చేయగలవు? పొందుకొనగలవు. కాబట్టి ఏకసంలో దయచేసి ఈ వాక్యాన్ని విన్న మనందరం కూడా మన జీవితాన్ని ఏ యొక్క ఎడ్ల రక్తం మార్చలేదు, మన జీవితంలో పాపం తీసివేయలేదు, గొర్రెల రక్తం తీసివేయలేదు, నువ్వు అర్పించే అర్పణలు తొలగించలేవు, నువ్వు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి యాగాలు నీ జీవితానికి క్షేమాన్ని కలిగించలేవు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే లివింగ్ సాక్రిఫైస్గా యేసుక్రీస్తు ఎలాగైతే కలవరిలో తాను అర్పింపబడ్డాడో, నువ్వు బ్రతుకున్నప్పుడే సజీవ యాగముగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుని బ్రతికినట్టయితే నీ జీవితానికి ఆశీర్వాదం, నీ జీవితానికి క్షేమం. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండి నమ్మకంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుచు ఆయన మనం మహిమపడతాం. కాబట్టి మాటలు మన దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.